నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జడ్పీ చైర్పర్సన్ కృష్ణ అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం. పలు అంశాలపై సుదీర్ఘ చర్చ. విద్యాజ్యోతి పుస్తకాల ఆవిష్కరణ. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె. ఎమ్మెల్యే కార్యాలయాలు, ఇళ్ల వద్ద బైఠాయించి నిరసనలు. రాష్ట్ర భవిష్యత్ కోసమే జనసేన కీలక పాత్ర పోషిస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్న టీడీపీ నేతలు శ్రావణ్ కుమార్, రామాంజనేయులు. విద్యుత్ భారాన్ని తగ్గించాలని బీజేపీ ఆందోళన. వేతనాల పెంపుపై సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరసన. సమ్మెబాట పట్టిన పారిశుధ్య కార్మికులు. జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెన్రీ కృష్ణ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, పల్నాడు జిల్లా సంయుక్త కలెక్టర్ శ్యాంప్రసాద్, బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు, మురుగుడు హనుమంతరావు, కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే కిలారి వెంకట్రోసయ్య పాల్గొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్కు సంబంధించి 2023-24 సవరణ బడ్జెట్ మరియు 2024-25 అంచనా బడ్జెట్ ఆమోదం ఎజెండా అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ కృష్ణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నందున సామాజిక బాధ్యతగా జిల్లా ప్రజా పరిషత్ నిధులను వెచ్చించి 10వ తరగతి విద్యార్థులకు ఈ సంవత్సరం జగనన్న విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ పంపిణీకి సిద్ధం చేయడం జరిగిందన్నారు. జగనన్న విద్యాజ్యోతి 10వ తరగతి స్టడీ మెటీరియల్ను చక్కగా ముద్రణ చేయించి 14,339 మంది తెలుగు మీడియం విద్యార్థులకు మరియు 23,927 మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు మొత్తం 38,266 మంది విద్యార్థులకు సుమారుగా 77 లక్షలు వెచ్చించి ఉచితంగా పంపిణీ చేయుటకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం జనసేన పార్టీ కీలక భూమిక పోషిస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ తన అనుచరులతో కలిసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వీరిని పార్టీ కండువా కప్పి పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర ఏ విధంగా అభివృద్ధి చెందిందో ప్రజలు ఒకసారి గమనించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏ నమ్మకంతో వంశీకృష్ణ జనసేనలోకి వచ్చారో ఖచ్చితంగా అలాంటి ప్రాధాన్యం దక్కుతుందని భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ పాలన గురించి వీటి గురించి ఏమి కాకుండా నేను ప్రత్యేకించి ఇంతకుముందు ఎట్లాగైతే ఆకర్షితున్నాయి నేను 2009లో వచ్చాను. అది కూడా చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి. 2014 కూడా అదే పరిస్థితి. కానీ పోటాపోటీగా మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పడి గెలిచి ఆ విజయం మరి ఇలాంటి బలమైన నాయకుడిని జనసేనకి మనస్ఫూర్తిగా ఇష్టపడి వచ్చినందుకు ఇంకొక మారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ నమ్మకంతో అయితే జనసేనలోకి వచ్చారో మీకు మనస్ఫూర్తిగా నేను వ్యక్తిగతంగా పార్టీ పరంగా భరోసా ఇస్తున్నాను. మీకు అండగా ఉంటాం. మీతో పాటు వచ్చిన మీ అందరికీ కూడా ఈ రోజున కండువాలించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీరు ఒకళ్ళు ఇద్దరు నాకు ఖచ్చితంగా యువరాజ్యంలో చేశారని అనుకుంటా ఉన్నాను. మీరు చేశారు, దుర్గాప్రసాద్ గారు. సో మీ అందరికీ మరోమారు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, నేను చూస్తుంది మీకు ఆయనతో పాటు గత దశాబ్దన్నర కాలంగా ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రత్యేకించి మీకు చెప్తున్నాను. ఇది ఆయన్ని నేను ఒక నియోజకవర్గం దృష్టితో చూడట్లేదు. అలాంటి బలమైన వ్యక్తులు రాష్ట్రానికి చాలా అవసరం. రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఆయన ఎదగాలి. మనస్ఫూర్తిగా దానికి నా వంతు కృషి నేను చేస్తానని మీకు తెలియజేసుకుంటూ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి అన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సనల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న ఆమె అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయంను పరిశీలించారు. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ను ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో అభ్యర్థులకు అవసరమైన బుక్స్ను అందుబాటులో ఉంచనున్నట్లు జేసీ తెలిపారు. పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. జిల్లాలోని వివిధ శాఖల గ్రంథాలయ అధికారులకు కాంపిటేటివ్ బుక్స్ను రాజకుమారి అందించారు. మనం అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన బుక్స్ కూడా ఈరోజు కేంద్ర గ్రంథాలయం, శాఖా గ్రంథాలయాల్లో మనం పెట్టడం జరుగుతుంది. ఈరోజు మనం పిల్లలకి ఇస్తున్న పుస్తకాలను చూస్తే ఇండియన్ హిస్టరీ సంబంధించిన పుస్తకాలని ఇక్కడ పెట్టాము. ఏపీ హిస్టరీకి సంబంధించిన బుక్స్ కూడా పెట్టాము. అలాగే ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పుస్తకాలు, అలాగే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బుక్స్, అథమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. జాగ్రఫీ, సోషియాలజీకి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. అలాగే కొంతమంది విద్యార్థులు తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్, బిట్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఆ పుస్తకాలు కూడా ఇమ్మని అడిగారు. సో ఈ సబ్జెక్టులకు సంబంధించిన అకాడమిక్ పుస్తకాలు కూడా మనం స్టూడెంట్స్ అందరికీ కూడా అందుబాటులో ఉంచాం. సో మన గుంటూరు జిల్లాలో గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి కూడా శాఖా గ్రంథాలయాలు, కేంద్ర గ్రంథాలయంలో ఉన్న కాంపిటేటివ్ బుక్స్ అన్నింటినీ కూడా సద్వినియోగపరుచుకొని సక్సెస్ఫుల్గా రాణించి గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులుగా మిమ్మల్ని చూడాలి అన్న ఆలోచన మాది. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతున్నారని స్పష్టంగా తెలుస్తోందని టీడీపీ పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామాంజనేయులు అన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. జగన్పై విశ్వాసం లేకపోవడం వల్లే అంగన్వాడీ వర్కర్లు, మున్సిపల్ వర్కర్లు, వాలంటీర్లు ఆందోళనకు దిగారన్నారు. రైతులు, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. యువకులకు ఉద్యోగాలు కల్పించకపోవడం, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో వారి విశ్వాసాన్ని కూడా జగన్ కోల్పోయారన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి విద్యార్థుల్లో కూడా విశ్వాసం కోల్పోయారన్నారు. ఇప్పటికైనా వాస్తవాన్ని తెలుసుకుని రద్దు చేసిన సంక్షేమ పథకాలను అమలు చేసి పక్కదారి పట్టించిన నిధులను తిరిగి ఇవ్వాలన్నారు. నేను మాట తప్పను, మడమ తిప్పను, విశ్వసనీయతకు మారు పేరు, ఈ పదాలన్నీ ఆయన డంకా బొడ్డించాడు. మరి ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు అంటే నీ మీద విశ్వాసం లేదనే కదా. మరి మున్సిపల్ వర్కర్స్ వాళ్ళకి నువ్వు ఏం చెప్పావు, చెప్పింది చేయలేదనే కదా, నీ మీద విశ్వాసం పోయే కదా ఈరోజు రోడ్లు ఎక్కారు. చివరికి నీ ఆత్మ బంధువులుగా చెప్పుకుంటున్నటువంటి వాలంటీర్లు వాళ్ళకి నువ్వు ఏం చెప్పావో, ఏం మాట ఇచ్చావో, ఈరోజు మీ మీద ఉన్నటువంటి విశ్వాసం కోల్పోయి వాళ్ళు కూడా రోడ్లు ఎక్కారు. మరి ఆశా వర్గాలు, బీమా మిత్రాలు, ఒక వర్గం కాదు అన్ని వర్గాల వారి యొక్క విశ్వాసాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కోల్పోయాడు అన్నది మాత్రం ఈరోజు జనంలో ఉన్న చర్చ. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మెలో భాగంగా 16వ రోజు ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కార్యాలయాన్ని ముట్టడించారు. బృందావన్ గార్డెన్స్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద అంగన్వాడీలో ధర్నా చేసి నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో భాగంగా ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలన్నారు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించకుండా అంగన్వాడీల సమ్మెను అణిచివేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం మానుకోవాలన్నారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి, మనోజ, రాధా, నేతాజీ, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ 15 రోజుల నుండి కూడా 4 విడతలుగా ప్రభుత్వం చర్చలకని పిలిచి ఇలా కాలయాపన చేయటం అనేది, ఇలా జాప్యం చేయటం అనేది చాలా సిగ్గు. ఈరోజు 16వ రోజు భాగంగా ఇక్కడ ఎమ్మెల్యేలకి అలాగే మినిస్టర్లకి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అంగన్వాడీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాము. మా నిరవధిక సమ్మె ఇప్పటికి కూడా మా సమస్యలు పరిష్కారం చేయకపోతే ఇంకా మా సమ్మెని ఉధృతం చేస్తామని చెప్తా ఉన్నాం. మేము అడుగుతున్నాం. మేము 15 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటేనే మా జీతాలకు సంబంధించి మాట్లాడని ముఖ్యమంత్రి గారు సమ్మె విరమించిన తర్వాత మా డిమాండ్స్ గురించి మాట్లాడతారా? ఒకటి
ఇంకోటి ఏం చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారితో ఇప్పటిదాకా మేము మాట్లాడలేదు అని చెప్తున్నారు. మరి 15 రోజుల నుంచి అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉంటే మరి ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారితో మీరని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా యూనియన్ రాష్ట్ర నాయకులు కూడా మీరు చర్చలకు పిలవాలనుకుంటే మా జీతాలకు సంబంధించి గ్రాడ్యుటీకి సంబంధించి మాట్లాడే విషయాలు ఉంటేనే మేము చర్చలకు వస్తామని నొక్కి ఒక్క నుంచి మరీ చెప్పారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నాము, వాళ్ళకు జీవోలు ఇచ్చామని ప్రజల్లో రెచ్చగొట్టడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు తప్పితే ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఇదిగో ఇంత జీతం పెంచుతాం, ఈ నెల నుంచి అమలు చేస్తాం అని ఏ ఒక్క దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వటం లేదు. అందుకని మా యూనియన్ పిలుపు మేరకు, మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, సిఐటి ఇచ్చిన పిలుపు మేరకు అంగన్వాడీల కనీస వేతనాలు ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఏదైతే ఉందో అది అమలయ్యేంత వరకు మా సమస్య ఇదే విధంగా ఉంటుంది. వడ్డీ లేకుండా ప్రస్తుత అర్ధ సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లించే అవకాశం 4 రోజులు మాత్రమే కలదని, పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా క్యాష్ కౌంటర్లు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయని కమిషనర్ కీర్తి తెలిపారు. క్యాష్ కౌంటర్లతో పాటు అదనంగా భారతపేట 140 సచివాలయం, వసంతరాయపురం 148 సచివాలయం, పెదపరకలూరు రోడ్లోని 108 సచివాలయాల్లోనే పన్ను చెల్లించడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. నమ్మించి ప్రజలను మోసం చేయడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ విమర్శించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో తెనాలి శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు అండగా నిలుస్తానని అధికారంలోకి వచ్చాక 3 రాజధానులంటూ రాజధాని రైతులను రోడ్డెక్కించిన నమ్మక ద్రోహి జగన్ అని ధ్వజమెత్తారు. మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చి రాష్ట్రంలో మద్యం ఏరులై పారేలా చేస్తున్నది జగన్ కాదా అని ప్రశ్నించారు. అన్ని వర్గాలను నట్టేట ముంచిన జగన్కు 2024 ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మద్య నిషేధం చేసిన తర్వాతే వచ్చే సంవత్సరం వచ్చేసారి ఓట్లు అడుగుతారు. మాట తప్పినవాడు ఓట్లు అడగటానికి అర్హుడు కాదు. ఈ పరిపాలకుల పరిస్థితి ఇలా ఉంది, మాట తప్పుతున్నారని చెప్పి పెద్ద పెద్ద గొప్ప మాటలు చెప్పాడు. అది కూడా నీటి మూటలే, నమ్మించి మోసం చేయటమే మహిళా సోదరిమణులని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మద్య నిషేధం 4 సంవత్సరాలు 9 నెలల పాలిపాలన కాలంలో మద్య నిషేధం ఎక్కడుంది? ఓట్లు అడిగే నైతిక హక్కు ఎక్కడుంది? మద్య నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానన్న జగన్మోహన్ రెడ్డికి నైతిక హక్కు ఉందా? ఇది నమ్మించి మోసం చేయటం కాదా అని అడుగుతున్నా. నిషేధం చేయకపోగా అనేక రూపాల్లో మద్యాన్ని తీసుకొచ్చి తయారీ అతనే, డిస్టిలరీస్ అన్ని అతను గుప్పిట్లో పెట్టుకున్నాడు, అమ్మకం అతనే. దానికి మళ్ళీ పేటిఎం కానీ లేకపోతే గూగుల్ పే కానీ ఇంకే రకమైన యూపీఐ ఐడి ద్వారా కానీ చెల్లించడం లేదు, డైరెక్ట్ క్యాష్తో కొనుక్కోవాలి. మొదటి సంవత్సరం కొత్త అబద్ధం చెప్పాడు, మద్యం యొక్క రేట్లను విపరీతంగా పెంచేశాడు. ప్రజలు అడిగారు, చాలామంది మంత్రులు సమాధానం చెప్పారు, ఈయన సమాధానం చెప్పాడు. ఏమిటయ్యా అంటే రేట్ ఎక్కువైతే తాగటం తగ్గిస్తాను. నాసిరకం బ్రాండ్లు తీసుకొచ్చి వేలాది మంది ప్రాణాలు బలి ఉన్నాడు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను వంచిన ఘనత సీఎం జగన్కు దక్కుతుందని జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్, గాదె వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీ పారిశుధ్య కార్మికులు, ఆశా వర్కర్ల ఆందోళనకు జనసేన పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం వీరి డిమాండ్లను పరిష్కరించకుంటే సీఎం ఇంటి ముట్టడికి వెనకాడమని హెచ్చరించారు. వైసీపీ అవినీతి, అరాచక పాలనను అరికట్టేందుకు రానున్న ఎన్నికల్లో జనసేన, టీడీపీ కూటమికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. అన్ని వర్గాల వారు రోడ్లపై ఉన్నారు. ఏ వర్గం వారిని వదిలిపెట్టకుండా ఇబ్బంది పెట్టారు. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడైతే సమ్మె చేస్తున్నటువంటి కార్మికులు కానీ, అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ ఎవరైతే ఉన్నారో అందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నాయకులు, మండల నాయకులతో సహా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శిబిరాలను సందర్శించి వారికి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, న్యాయం జరగని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే
వారు నిజమైన కోరికలు, వారికి రావాల్సినటువంటి ఏదైతే వాళ్ళ కోరికలు ఉన్నాయో ఈ ప్రభుత్వం ఎవరైతే ఇబ్బంది పెడతా ఉందో వారందరినీ తీసుకొని సీఎం గారి ఇంటి దగ్గరికి వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తాం జనసేన పార్టీ తరఫున. తప్పనిసరిగా ఎవరైతే వీళ్ళు ఉన్నారో పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, అంగన్వాడీ టీచర్లు కానివ్వండి. అంగన్వాడీ టీచర్లు అయితే మరీ ఘోరం. నేనేదో నేను ఇంగ్లీష్ మీడియంలో చేరుస్తాను, అందరినీ ఇంగ్లీష్ చదువులు చెప్పిస్తాను, ప్రతిపక్షాల పిల్లలైనా చదువుకునేది ఇంగ్లీష్లో, మనం చదువుకోకూడదు అన్నాడు. ఈయన ఎక్కడ చదివాడు? ఈయన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ఈయన ఎమ్మెల్యేల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ఈయన మంత్రుల పిల్లలు ఎక్కడ చదువుతూ ఉన్నారు? ఆ యొక్క మాట చెప్పి ఎక్కడైతే మండల పరిషత్ స్కూల్స్లో ఉన్నటువంటి 1వ తరగతి నుంచి 5వ తరగతి ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటినీ కూడా మూసేసి అందరిని అంగన్వాడీల దగ్గర పంపించమన్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? 20 ఏళ్ళు అయిందంట. అంగన్వాడీ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్స్లో బల్లలు కానీ కుర్చీలు కానీ కొని 20 సంవత్సరాలు అయిందంట. 20 సంవత్సరాల నుంచి మరి ప్రతి సంవత్సరం కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ వస్తుంది. ఆ బడ్జెట్ అంతా ఎడిపోతుంది. ఎటు డైవర్ట్ చేస్తున్నావు? నీకు దారి బల్లచడం నీకు వెన్నతో పెట్టిన విద్య కదా. నువ్వు వచ్చినటువంటి 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా బల్లలు కుర్చీలు కొనడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుంటే ఆ ఫండ్ని ఎటు తిప్పావు ముఖ్యమంత్రి గారు? చాలా స్కూల్స్లో కుర్చీలు కూడా లేవట, బల్లల్లో పిల్లలు కూర్చోడానికి. మరి పౌష్టికమైన ఆహారం అంతా కూడా ఎవరు కొనుక్కొచ్చి పెడతారు? నువ్విచ్చే 11,500 నుంచి ఈ టీచర్లు కొనాలనా? దానికి పెద్ద ఎత్తున ఆర్భాటంగా జగనన్న గోరుముద్దులు, వైఎస్ఆర్ పౌష్టికాహారం అని పేర్లు మాత్రం పెద్ద ఆర్భాటంగా పేర్లు కనిపిస్తాయి. కానీ ఏ ఒక్క సెంటర్కి కూడా గవర్నమెంట్ నుంచి ఏమాత్రం కూడా సప్లై కావట్లేదు. అవి అడుగుతూ కూర్చుండే 15 రోజుల నుంచి వాటి కోసం సప్లై చేయండి, మేము పిల్లలకు పెట్టే ఫుడ్ని సప్లై చేయండి, కూరగాయలు కొంటానికి డబ్బులు ఇవ్వండి అని అడిగితే అవి సరైన కోరికలు కాదా? అసలు ఇది కోరికెట్టయితే రా బాబాది. వాళ్ళ చేపులో నుంచి పెట్టిస్తున్నటువంటి డబ్బుల్ని వాళ్ళకి ఇమ్మని చెప్పి రోడ్డు మీదకి వస్తే ఈ రోజు వరకు కూడా వాళ్ళని పట్టించుకోకుండా తూతు మంత్రంగా నేను కూర్చుని సఫలం అవ్వలేదు, వాళ్ళు ఏదో అన్యాయమైన కోరికలు కోరుతున్నారు అన్నట్టుగా వీళ్ళు బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు అర్థం కాని బొత్స సత్యనారాయణ గారు మాట్లాడతాడు వచ్చి. ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మోపుతున్న విద్యుత్ భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నిరసన చేపట్టింది. గుజ్జనగుండ్ల విద్యుత్ కార్యాలయం ముందు బీజేపీ ధర్నా చేసి నిరసన వ్యక్తం చేసింది. బీజేపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై అధిక భారం మోపుతుందన్నారు. 4 సంవత్సరాల కాలంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి చందు సాంబశివరావు, జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్, శనక్కాయల అరుణ తదితరులు పాల్గొన్నారు. 9 రకాల నయ వంచన హామీలతో, అబద్ధాల హామీతో ఈ రాష్ట్ర ప్రభుత్వంకి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క పేద ప్రజల జీవితాల్లో చీకట్లు చూస్తూ ఒక హాస్యాస్పదమైన నవ్వుతూ ఒక వెకిలి చేష్టలతో ఈ యొక్క పేద ప్రజల యొక్క కష్టాలను చూస్తున్నారని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. మేము ఒకటే చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల అభ్యున్నతి కోసం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ యొక్క విద్యుత్తుని అతి తక్కువ రేటుకి ఇస్తుంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రైవేటు సంస్థల నుంచి అత్యధికంగా విద్యుత్తుని కొనుగోలు చేసి నాణ్యమైన విద్యుత్తుని ఇవ్వకపోగా ఈ కరెంటు అప్ అండ్ డౌన్ రావడం వల్ల పేద ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో టీవీలు, ఫ్రిడ్జ్లు, గ్రైండర్లు అన్నీ కూడా కాలిపోయి వారి యొక్క ఆర్థిక స్థితి నడ్డి విరిచే స్థితిలోకి వెళ్తుంటే ఈ యొక్క అధికారులు కానీ ఇక్కడ ఉన్న విద్యుత్ శాఖ మంత్రి కానీ చోద్యం చూస్తున్నారు. విద్యుత్ విషయంలో మీరు అంతకుముందు వాడిన వాళ్ళకి మేము సరిగ్గా లెక్కలేదు కాబట్టి ట్రూ అప్ ఛార్జెస్గా కట్టాలి అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళని అడుగుతున్నారు. ఇప్పుడు వినియోగదారుడు అంటే ఒక వినియోగదారుడు వాడి వెళ్ళిపోయిన దానికి ఇప్పుడున్న వినియోగదారుడు కట్టాలట, అది లీగల్ అట. అది చాలా అభ్యంతరకరం, అది ఇల్లీగల్ అనేది మా ఉద్దేశం. నెంబర్ 1. నెంబర్ 2, మీకు విద్యుత్ ఉంది, విద్యుత్ మీద మీరు ట్యాక్స్ వేస్తున్నారు. ఆ ట్యాక్సులు ఇన్ని రకాల ట్యాక్స్ వేయాల్సిన అవసరం ఏముంది? అది బేసిక్ డ్యూటీస్ వేస్తారంట, సబ్చార్జ్ చేస్తారంట, ప్రొడక్షన్ ఛార్జెస్ వేస్తారంట, మరి స్టోరేజ్ ఛార్జెస్ వేస్తారంట. ఇవాళ మనం బిల్లు చూస్తే మనం వాడిందేమో 20 యూనిట్లు 30 యూనిట్లు అని ఉంటుంది, కానీ బిల్లు మాత్రం 2 అడుగుల పొడవున వస్తుంది. ఎందుకు వస్తుంది అదంతా? అవన్నీ కూడా కల్పితమైనటువంటి ఛార్జెస్. దాన్ని వ్యతిరేకిస్తూ ఇది తప్పని చెప్తూ ప్రభుత్వాన్ని వెంటనే దీన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్తూ ఏ వ్యాపారస్తుడికి లేని వెసులుబాటుని ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి, ప్రభుత్వం ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతుంది కాబట్టి మీరు దానికి ఎలాంటి ముద్దు పేర్లు పెట్టినా ఒక వినియోగదారుడు వాడుకున్న దానికి ఒక వినియోగదారుడు ఇవ్వాల్సిన అవసరం లేదని
మీరు గతంలో సెటిల్డ్ మ్యాటర్కి మళ్ళీ తిరగదోలి మళ్ళీ కొత్త బిల్లు వేయాల్సిన అవసరం లేదని, అలా కొత్త బిల్లు ఎలా వేస్తున్నారు వాళ్ళు ట్రూ అప్ ఛార్జెస్ అని వేస్తున్నారు. నాకేమి సంబంధం? గత సంవత్సరంలో నేను సోప్ కొనుక్కున్నాను, అప్పుడు డబ్బులు ఇచ్చేసాను, అయిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నేను ఆ రోజున లెక్క నేను పొరపాటు పడ్డాను కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా డబ్బులు అడిగితే ఇస్తారా? మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మెకు జనసేన పార్టీ మద్దతు తెలిపింది. మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో జనసేన పార్టీ నగరాధ్యక్షుడు నేరెళ్ల సురేష్ పాల్గొని మద్దతు తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ రిస్క్ అలవెన్స్, క్లాప్ ఆటో డ్రైవర్లకు 18,500 రూపాయల వేతనం ఇవ్వాలన్నారు. పర్మనెంట్ సిబ్బందికి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలన్నారు. కొత్తగా తీసుకున్న కార్మికులకు ఆప్కాస్ జీతాలు, హెల్త్ అలవెన్స్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. పనికిమాలిన వాళ్ళకి, ఎమ్మెల్యేలు, మినిస్టర్లకి వాళ్ళు ప్రతిపక్షాన్ని తిట్టడం కోసం లక్షల జీతాలు ఇస్తున్నావు. నువ్వు మన లండన్ వెళ్ళి రావడానికి 100 కోట్లు ఖర్చు పెట్టావు. అదేవిధంగా నిన్న దావోస్ వెళ్ళి పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పి 100 కోట్లు వేస్ట్ చేశావు. కానీ ఇప్పుడు మరి ఆడదాం ఆంధ్రాని జనాలందరినీ ఆడుకుంటున్నావు. ఇలా పారిశుద్ధ కార్మికులకి అది చేస్తాను ఇది చేస్తానన్నావు. పాదయాత్రలో బెదిబెర వాగ్దానాలు చేశావు. వాళ్ళ కాళ్ళు కడికి నీళ్లు ఎత్తి చల్లుకుందా అనుకున్నావు. వాళ్ళకి ఇచ్చిన కార్పొరేషన్లు డైవర్ట్ చేశావు. అదేవిధంగా వాళ్ళకి సప్లాన్లు 27 ఉన్నాయి, అవి వేరే చేశావు. కానీ ఇన్ని రకాలుగా వాళ్ళని ఆడుకుంటున్నావు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచేత ఇంటిని ముట్టడించారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా ఎమ్మెల్యే సుచరిత ఇంటిని ముట్టడించారు. బ్రాడీపేటలోని ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యేను కోరారు. కనీస వేతనం ఇవ్వడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని ఎమ్మెల్యే సుచరిత హామీ ఇచ్చారు. ఖచ్చితంగా నా పరిధి మేరకు నేను గౌరవ సీఎం గారి దృష్టిలోకి తీసుకుని వెళ్తాను. రేపైతే మన సిఎస్ గారిని కలవడానికి నేను టైం తీసుకున్నాను. దాంట్లో ఇది కూడా ప్రస్తావించి సాధ్యమైనంత వరకు అంటే బయో మీడియాగా ఏదో ఒక మీ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా సీఎం గారి నోటీసు తీసుకువెళ్ళడం జరుగుతుందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు గ్రామాల్లో చిన్నపిల్లల సంరక్షణ కానివ్వండి, గర్భిణీల సంరక్షణ కానివ్వండి, మరి వాళ్ళ యొక్క పోషకాహారం అంతా మీ చేతుల ద్వారా జరుగుతూ ఉంది. మరి గత 16 రోజులుగా మీరు ఆ కార్యక్రమాలన్నీ ఆపేసి మరి మీ జీవనం కోసం మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని సీఎం గారి దృష్టిలోకి నా బాధ్యతగా తీసుకెళ్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాపు రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై జరగనున్న చైతన్య సదస్సును జయప్రదం చేయాలని తెలగ, బలిజ, కాపు జేఏసీ కన్వీనర్ దాసరి రాము పిలుపునిచ్చారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న సదస్సులో కాపు వర్గీయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అరండల్పేటలోని ఓ హోటల్లో దాసరి రాము మీడియాతో మాట్లాడారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనున్న సదస్సుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి రాష్ట్ర అభివృద్ధి కోసం కాపులు కృషి చేస్తున్నారన్నారు. కాపులు కొన్ని సంవత్సరాలుగా రాజకీయ బానిసత్వంలో మగ్గుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో కాపులకు రాజకీయ పార్టీలు ఇచ్చే ప్రాధాన్యతపై జరగనున్న సదస్సులో పెద్ద సంఖ్యలో కాపులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లింగంశెట్టి ఈశ్వరరావు, శివరాం, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ సెంటర్లో ఉన్న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 దాకా మన కాపు రాజకీయ భవిష్యత్ కార్యాచరణ సదస్సు ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని మా టీబీకే జేఏసీ, కాపు రాజకీయ చైతన్య వేదిక ఇద్దరం 2 వేదికలు కలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మధ్యాహ్నం 2 తర్వాత భోజన కార్యక్రమాలు ఉంటాయి. ఈ సభలో మరి గుంటూరు, కృష్ణా జిల్లా ముఖ్యంగా ఈ 2 జిల్లాల్లో అత్యధిక జనాభాగా కాపులు ఉన్నారు. కమ్మ కాపు సమానం ఉంటే ఈ 2 జిల్లాల్లో 5 లక్షల మంది 5 లక్షల మంది పైన ఉన్నాం. కానీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే విషయంలో మాత్రం చాలా చాలా తక్కువ ప్రాతినిధ్యం, అది కూడా ఓడిపోయి సీట్లు ఇస్తున్నారు. మొదటి నుంచి కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీని మీద అందరు కుల పెద్దలు అందరూ కలిసి చర్చించుకొని రేపు రాబోయే ఎన్నికల్లో భవిష్యత్ కార్యాచరణ మనం ఎట్లా ఉండాలా అన్నది దాని మీద మేము మాట్లాడుకోబోతున్నాం. మీటింగ్లో మేము ఎన్ని ఓట్లు ఉన్నాయో అన్ని సీట్లు అన్ని కులాలకి, మాకే కాదు అన్ని కులాలకు కూడా, మైనారిటీ, బీసీలు, మిగతా కులాలకు కూడా ఎన్ని ఓట్లు ఉంటే అన్ని సీట్లు ఇవ్వాలా.
అందరికీ తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలా. కాపుల సమస్యలు మొదటి నుంచి పెండింగ్లో ఉన్నాయి, ఆ సమస్యలు తీర్చాలా. వీటన్నిటికీ అనుకూలంగా ఉండే రాజకీయ పార్టీలకి మేము మద్దతు ఇస్తాం. వీటన్నిటి కుల పెద్దలు అందరం కలిసి తీర్మానం చేసి అన్ని రాజకీయ పార్టీలకు ఆ తీర్మానం కాగితాలని పంపిద్దామని చెప్పని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీనికి గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే ఇప్పుడు బాపట్ల, నసరాపేట జిల్లాలు కూడా అందరూ కూడా గుంటూరు, ముఖ్యంగా గుంటూరు పార్లమెంటు అత్యంత బలంగా ఉన్నాం మేము. కానీ మాకు ఎక్కడ ప్రాతినిధ్యం లేదు. ఎస్సీలకు వెళ్ళిపోతే 2, మైనార్టీకి వెళ్ళిపోద్ది. ఇంటర్మీడియట్ విద్యారంగంలో మిగతా కళాశాలలకు పోటీగా హిందూ కళాశాల పురోగమిస్తున్నట్లు కళాశాల ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ డాక్టర్ అబ్బరాజు మంజుశ్రీ తెలిపారు. హిందూ కళాశాల ఈ కళాశాల నగరానికి ఎంతో సుపరిచితం. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతూ ముందుకు సాగుతున్న సంస్థ. ఇంటర్మీడియట్ విద్యారంగంలో మిగతా కళాశాలలకు పోటీగా ముందుకు సాగుతున్నది. ఇంటర్మీడియట్ విద్యలో అనేక మార్పులు చేసి ప్రస్తుతం ఉన్న పోటీలో తమ కళాశాల ముందుకు పురోగమిస్తున్నట్లు కళాశాల ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ డాక్టర్ అబ్బరాజు మంజుశ్రీ తెలిపారు. ప్రతి నెల విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి అద్భుత ఫలితాలను గత ఏడాది సాధించినట్లు, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ముందుకు వెళుతున్నట్లు ఒక ప్రకటనలో మంజుశ్రీ తెలిపారు. సాధారణ విద్యార్థి సైతం చక్కని ప్రతిభ సాధించేటట్లు తాము తర్ఫీదు ఇస్తున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యలో నగరంలోని అన్ని కళాశాలలకు భిన్నంగా వినూత్న రీతిలో కోర్సు నిర్వహిస్తున్నాము. విద్యార్థులు రోజు తరగతులు హాజరవుతూ సాయంత్రం పూట స్టడీ అవర్స్కి కూడా హాజరవుతున్నారు. మరియు ప్రతి నెల తల్లిదండ్రులతో ఇంటరాక్షన్ నిర్వహిస్తున్నాము. అలాగే చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక 2 నెలల క్లాసెస్ కూడా నిర్వహించడం వల్ల గత ఏడాది అనేక అద్భుత ఫలితాలు వచ్చాయి. ఇదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా ముందుకు వెళ్తున్నాము. ఎంసెట్ క్లాసెస్ కూడా ప్రతి ఏడాది నిర్వహిస్తున్నాము. ఐపీఈ తర్వాత కూడా ప్రతి సంవత్సరం ఐపీఈ తర్వాత కూడా ఫ్రీ ఎంసెట్ 40 డేస్ క్రాష్ కోర్సు కూడా నిర్వహించడం జరుగుతుంది. సత్తెనపల్లిలో అంగన్వాడీలు మంత్రి అంబటి రాంబాబు ఇంటిని ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు పోలీసుల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంగన్వాడీలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలోకి చేర్చాలని డిమాండ్ చేస్తూ తురక అమర్నాథ్ తిరుపతి నుంచి విజయవాడకు చేపట్టిన పాదయాత్ర గుంటూరు నగరానికి చేరింది. ఈ మేరకు వడ్డెర సంఘ నాయకులతో పాటు బీసీ సంక్షేమ సంఘ నాయకులు అమర్నాథ్కు జ్యోతిరావు పూల విగ్రహం వద్ద స్వాగతం పలికి మాట్లాడారు. తమ డిమాండ్లు పరిష్కరిస్తే పార్టీలోకి రానున్న ఎన్నికల్లో మద్దతు తెలుపుతామని వారు స్పష్టం చేశారు. బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగమల్లేశ్వరరావు, విహెచ్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి తన్నేరు సాంబయ్య, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవల్ల వెంకట్, పూర్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్టీ రిజర్వేషన్ సాధించుకుంటే దానివల్ల వచ్చే ఫలితాలేంటి, అసలు ఎస్టీ రిజర్వేషన్ అంటే ఏంటి అని వాళ్ళకి చెప్తూ మేము హక్కుగా కోల్పోయిన మాతో పాటు దొంగ వడ్డెర, దొంగ ఎరుకుల, దొంగ సుగాలి, దొంగ లంబాడి, దొంగ మిగతా కులాలు ఏదైతే మాతో పాటు ఉన్న కులాలు ఏదైతే డీనోట్ ట్రైబల్స్గా ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగింది. 1976లో వాళ్ళకి ఎస్టీలుగా పరిగణించబడి కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మమ్మల్ని బీసీలో పెట్టడం వల్ల చాలా అన్యాయానికి గురైనాం సార్. దయచేసి ప్రభుత్వాలంతా కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఒక ఓటు బ్యాంక్గా మీరు చూస్తూ ఉన్నారేమో, చాదగంతనంగా చూస్తూ ఉన్నారేమో. మేము గొంతు విప్పితే, మేము రోడ్ల మీదకి ఎక్కితే ప్రభుత్వాలు కూలిపోతాయి. మా హక్కులు మాకు కావాలి, మా రిజర్వేషన్లు మాకు కావాలి. జనాభా తమాషా ప్రకారం కులగణన జరిపి మాకు చెందాల్సినటువంటి ఎస్టీ సాధన మాకు ఇవ్వాలని చెప్పేసి కూడా ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అశోక్ నగర్లో మెడికల్ క్యాంప్ జరిగింది. అమెరికన్ ఆంకాలజీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యులు చందన పాల్గొని క్యాన్సర్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పర్యావరణ కాలుష్యం ఏర్పడుతున్న నేపథ్యంలో క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తించి తగిన చికిత్స పొందాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, అరుణ్ కుమార్, స్వాతి తదితరులు పాల్గొన్నారు. ప్రజలు వచ్చారు, అందరికీ నేను క్యాన్సర్ గురించి వివరించాను. అసలు ఏంటి క్యాన్సర్ అంటే ఏంటి అని, క్యాన్సర్ ఎందుకు వస్తుంది, మనము రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, మన చుట్టూ ఉన్న కలుషితమైన గాలి నీరు నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్నది వాళ్ళకి వివరించాను. దాని తర్వాత క్యాన్సర్ వస్తే ఎలాగ త్వరగా గుర్తించవచ్చు అన్నవి వాళ్ళకి ముందు అవగాహన ఉంటేనే తెలుస్తుంది కాబట్టి లక్షణాలని కొంతవరకు వివరించాను.
అలాగే స్క్రీనింగ్ అంటే త్వరగా క్యాన్సర్ లక్షణాలు బయట పడకుండానే ఎలాగ గుర్తించవచ్చు, ఏ వయసు వారు ఎప్పుడు ఏ క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ చేయించుకోవాలి అనేవి వివరించాను. ప్రజలందరూ కూడా యాక్టివ్గా వచ్చి వాళ్ళకున్న సందేహాలను క్లియర్ చేసుకున్నారు. అలానే రాకముందు క్యాన్సర్ రాకముందు నివారణ చర్యలు ఏంటి, వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని మీద కూడా మేడం గారు, డాక్టర్ చందన మేడం గారు వివరించడం జరిగింది. అలాగే మరి ఇప్పుడు ఉన్న వాతావరణాన్ని బట్టి మరి కలుషితమైన గాలి, నీరు, అంత ఫుడ్ కూడా అంత కలుషితమై ఉంది. ఇటువంటి సమయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మరి ఇప్పుడున్న సమయంలో రాష్ట్రంలో ఆరోగ్యము, విద్య అనేది కూడా అత్యంత ఖరీదమైనది. విద్యా వైద్యము ఈ రెండింటికి కూడా మరి బలహీన బడుగు వర్గాల వారికి చెందాలని వాళ్ళకి చెందాలని చెప్పేసి మరి ఈ రోజున ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరిగింది. మదర్ తెరిసా సేవా సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మిక మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. లాడ్జ్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు సముద్రాల కోటేశ్వరరావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి మదర్ తెరిసా సేవా సమితి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా నగరంలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలలో భాగంగా ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని కలిగి ఉండాలని ఆయన కోరారు. అదేవిధంగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఈ రోడ్లో ఉండే మున్సిపాలిటీ వర్కర్స్కి మరి దుప్పట్లు, అదేవిధంగా శారీస్ ఇవ్వటం జరిగింది. గుంటూరులో అనేక చర్చిల్లో కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి మనిషి అనేవాడు దేవుడి మార్గంలో మంచి మానవ మంచి మనస్తత్వం ఉండాలి, మంచి ఆలోచన కలిగి జీవించినప్పుడే దేవుడి మార్గంలో నడుస్తారని ఏదైతే జీసస్ చెప్పాడో ఆ మార్గం నడవాలని. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె 2వ రోజు కొనసాగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో సమగ్ర శిక్షలో పనిచేసే అన్ని విభాగాల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయాలన్నారు. పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం విధానాన్ని అమలు చేయాలన్నారు. మెడికల్ లీవ్లు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. మేము అదే అడుగుతున్నాం, బేషరతుగా అన్ని శాఖల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి, వాళ్ళందరినీ కూడా ఈహెచ్ఎస్ కార్డ్స్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి చైల్డ్ కేర్ లీవ్స్ ఇవ్వాలి. అప్పటి వరకు వీళ్ళందరినీ సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ప్రకారము వీళ్ళకి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని చెప్పేసి కూడా డిమాండ్లో పెట్టాం. అట్లాగే వీళ్ళకు రావాల్సినటువంటి గత 3 నెలల నుంచి వీళ్ళకి జీతభత్యాలు లేవు. ఇదే ప్రభుత్వం కనుక ఇలాగే కంటిన్యూ అయితే రేపటి నుంచి భిక్షాటన కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాము. భిక్షాటన కార్యక్రమం అనేటువంటిది ఈ ప్రభుత్వం జీతాలు వేయని పక్షంలో జోల పట్టుకొని ప్రతి ఆఫీస్కి వెళ్ళి భిక్షాటన కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అంతేకాదు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి న్యాయం చేసేందుకు కూడా ఈ దీక్షా శిబిరం ఇలాగే కంటిన్యూ చేస్తాం. మా యొక్క హక్కులు సాధించుకునేంత వరకు ఈ పోరాటం ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఉద్యోగుల్ని మరొకసారి మోసం చేసే విధానంగానే మర్చిపోవాలని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటూ తూర్పు నియోజకవర్గంలోని శారదా కాలనీ 50 వార్డులో ఉన్న బీ ఫారం పట్టాలను రిజిస్ట్రేషన్ చేయాలని ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాను స్థానికులు కోరగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా బీ ఫారాలను రిజిస్ట్రేషన్ చేయాలని ఆర్డీఓకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, నూరి ఫాతిమా మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి వీలైనంత త్వరగా కృషి చేస్తామని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జడ్పీ చైర్పర్సన్ కృష్ణ అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం. పలు అంశాలపై సుదీర్ఘ చర్చ. విద్యాజ్యోతి పుస్తకాల ఆవిష్కరణ. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె. ఎమ్మెల్యే కార్యాలయాలు, ఇళ్ల వద్ద బైఠాయించి నిరసనలు. రాష్ట్ర భవిష్యత్ కోసమే జనసేన కీలక పాత్ర పోషిస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్న టీడీపీ నేతలు శ్రావణ్ కుమార్, రామాంజనేయులు.
విద్యుత్ భారాన్ని తగ్గించాలని బీజేపీ ఆందోళన, వేతనాల పెంపుకై సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరసన, సమ్మెబాట పట్టిన పారిశుధ్య కార్మికులు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.